Hello everyone, welcome back to the brand new program of Disha. So myself Dr. Karthik, faculty of Sai Ram Sampadra Education. In this session we are going to discuss about the general essay. So manakunnatuvanti topic ni ee roju in detail ga manam discuss chedamu. So before starting the session of essay writing, let us know about the program details. So Disha program edaitundo, it's a free daily mains answer writing series for the TGPSC Group 1 mains aspirants. ఎవరైతే Group 1 mains అభ్యర్థులున్నారో వాళ్ళ కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మన యొక్క సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్ వారు ఉచితంగా మీకు స్పాన్సర్ చేయడం జరుగుతుందమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ వాస్ కంప్లీట్లీ అడ్రస్సింగ్ టు ద ఆస్పిరెంట్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఓకే, తెలంగాణ గ్రూప్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని చక్కగా వినియోగించుకోండి. అండ్ దాంతోపాటు ఎవరైతే అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా సో మీరు అఫోర్డబుల్ కానటువంటి టెస్ట్ సిరీస్ ఏవైతే మీరు అనుకున్నారో సో అట్లీస్ట్ ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ డీటెయిల్గా ప్రోగ్రామ్ అంతా కూడా సో మేజర్ ఇన్స్టిట్యూట్స్ టెస్ట్ సిరీస్కి ఎక్కడా కూడా తీసిపారేయకుండా మనకి డిజైన్ చేయడం జరిగిందమ్మా. అండ్ కమింగ్ టు ద హైలైట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్లోకి మనం వెళ్ళినట్టయితే సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. సో ప్రతిరోజు మనకి ఇక్కడ మార్నింగ్ 8 AM కల్లా మన యొక్క సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లోను అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లోను క్వశ్చన్స్ని మనం అప్లోడ్ చేస్తాము. ఓకే, అదేవిధంగా ఈవినింగ్ 7 PM కల్లా మనకి ఫ్యాకల్టీ ద్వారా డెడికేటెడ్గా మీకు ఆన్సర్ రైటింగ్ డిస్కషన్ కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం సో మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని కూడా మేము ఈవినింగ్ 7 PM కల్లా మన యొక్క ఛానల్స్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకేనా, సో ప్లీజ్ ఫాలో ద ప్రోగ్రామ్ రెగ్యులర్లీ ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్. ఓకే, సో నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇంటు ద క్లాస్ సెషన్. ఈ రోజు క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. సో లెట్ us see the question of the day. ఈ రోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో అకార్డింగ్ టు ద గ్రూప్ 1 సిలబస్లోకి మనం ఒకసారి రెఫరెన్స్లోకి వెళ్ళినట్టయితే సో మనకి ఇక్కడ ఎస్ఐ పేపర్లో తీసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ 3 సెక్షన్స్ ఉంటాయమ్మా. ఓకే, సెక్షన్ 1, ఓకే, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. ఓకే, 3 సెక్షన్లు అయితే మనకి ఉండడం జరిగింది. సో ఈ సెక్షన్లో మనకి ఏంటంటే 3 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క సెక్షన్ నుంచి మీరు ఒక క్వశ్చన్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా మీరు 3 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రతి క్వశ్చన్ కూడా మనకి అట్లీస్ట్ మనకి రఫ్లీ 1000 words లిమిట్లో మనం రాయాల్సి ఉంటుంది. సో దిస్ వాజ్ ద వర్డ్స్ మెన్షన్ బై ద టీఎస్పిఎస్సి. సో టీజీపీఎస్సి వాళ్ళు ఈ యొక్క వర్డ్ లిమిట్ అయితే ఎస్ఐలో మెన్షన్ చేశారమ్మా. ఓకే, రఫ్గా 1000 words అంటే మీరు అరౌండ్ 12 pages వరకు ఓకే మ్యాక్సిమం ఆన్సర్ని రాయొచ్చు. ఓకేనా, సో 10 to 12 pages విల్ బి ఐడియల్ ఫర్ ద 1000 words. ఓకేనా, సో ఈ విధంగా ప్రతి ఎస్ఐని కూడా ఇదే వర్డ్ లిమిట్లో మెన్షన్ చేస్తూ సో మనకున్నటువంటి టైం లిమిట్ అంటే ఈచ్ ఎస్ఐ క్యారీస్ 50 marks, 1 hour టైంలో రాయాల్సి ఉంటుంది. అండ్ మినిమం 12 pages వరకు మీరు ఆన్సర్ని రాయొచ్చు. ఓకేనా, సో నౌ కమింగ్ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఈ క్వశ్చన్ అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే సో వీ హ్యావ్ టు హైలైట్ ద ఇనాగరేషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ అనేది మనకి 1950లో ఎస్టాబ్లిష్ అయింది. సో సుప్రీం కోర్ట్ అనేది ఎస్పెషల్లీ సో ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్. సో పవర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించింది. సో అదేవిధంగా ఎస్పెషల్లీ సో ఇండియాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో సో అదేవిధంగా స్టాట్యూటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అటానమీని కూడా కాపాడేటువంటి పనిలో నిమగ్నమైంది. సో అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్ కానివ్వండి, అదేవిధంగా ఒక గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద ఎట్లాంటి రోల్ని ప్లే చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఇంట్రడక్షన్లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఫైనల్లీ సుప్రీం కోర్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వాచ్ డాగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి పేరుని సార్థకత చేసుకుంది అనేటువంటి విషయాన్ని ఇంట్రడక్షన్లో మీరు మెన్షన్ చేయండి. ఓకేనా, సో బ్రీఫ్గా మీరు ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఎట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలంటే సో స్టార్టింగ్ విత్ ద లెగసీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ అనేది ఎట్లా ఇవాల్వ్ అయింది, సో ఏ విధమైనటువంటి ఆరిజిన్స్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, దాంతోపాటు కీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అనేవి ఎట్లా 1 by 1 స్టార్ట్ చేసింది, అదేవిధంగా ఎస్పెషల్లీ కొలీజియం ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా దాంతోపాటు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దీని ద్వారా ఇండియాలో ఉన్నటువంటి లీగల్ ల్యాండ్స్కేప్ అంతటినీ కూడా పూర్తిగా మార్చినటువంటి వైనాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ఏంటి,
ఓకే, అదేవిధంగా క్రిటిసిజమ్స్ ఎట్లా ఉన్నాయి, ఓకే, లైక్ బ్యాక్లాగ్ కేసెస్ కానివ్వండి, అదేవిధంగా అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, ఎస్పెషల్లీ కొలీజియం సిస్టమ్ యొక్క క్రిటిసిజంని మనం చూస్తున్నాము. దాంతోపాటు యాక్సెసిబిలిటీ ఇష్యూస్ అనేవి కూడా చాలా పెద్ద మొత్తంలో మనకి కనబడుతున్నాయి. దాంతోపాటు జ్యుడిషియల్ కరప్షన్ అనేది కూడా సో వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ కింద, మేజర్ ఛాలెంజ్ కింద మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఇన్ ప్రొవైడింగ్ ద జస్టిస్. సో డెలివరీ ఆఫ్ ద జస్టిస్లో ఖచ్చితంగా ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీని ఏ విధంగా సుప్రీంకోర్టు అనేది యూటిలైజ్ చేస్తుంది, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తుంది, దీని ద్వారా ఏ విధమైనటువంటి డెలివరీ సిస్టమ్స్ ఆఫ్ జస్టిస్ని ఇక్కడ ఇంప్రూవ్ చేయదలుచుకుంది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. దాంతోపాటు ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్టే కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాలను కూడా డిస్కస్ చేద్దాము. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చేసిందమ్మా, సుప్రీంకోర్టు సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లైవ్కి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసింది. దీని ద్వారా కొత్తగా టెక్నాలజీని యూటిలైజ్ చేస్తూ ల్యాండ్ మార్క్ రిఫార్మ్స్ అయితే సుప్రీంకోర్టు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, సో దీని ద్వారా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చూసేటువంటి అవకాశాన్ని కూడా సుప్రీంకోర్టు కల్పించడం జరిగింది. అండ్ ఆల్సో వీ షుడ్ హ్యావ్ ఏ డిబేట్ ఆన్ ద రీజనల్ బెంచెస్. ఖచ్చితంగా సుప్రీంకోర్టు యొక్క రీజనల్ బెంచెస్ ఎస్టాబ్లిష్ చేయాలా, ఓకే, సో ఏ విధంగా సుప్రీంకోర్టు అనేది సెంట్రలైజింగ్ టెండెన్సీ ద్వారా సో మొత్తం నియంత్రణ ఎట్లా పెట్టుకుంది, సో డీసెంట్రలైజ్ చేయడం వల్ల ఎట్లాంటి లాభాలు ఉంటాయి, ఓకే, సో ఏ విధంగా సో మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా సో యూనిఫై చేస్తూ, ఇంటిగ్రేట్ చేస్తూ బెంచెస్ అనేవి ఏర్పాటు చేయడం వల్ల సో మోర్ అమౌంట్ ఆఫ్ జస్టిస్ని ఇక్కడ డెలివర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, కానీ ఎందుకు సుప్రీంకోర్టు డీసెంట్రలైజేషన్ని వ్యతిరేకిస్తుంది, ఓకే, అనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ లేటర్ ఆన్ విల్ డిస్కస్ అబౌట్ ద ల్యాండ్ మార్క్ కేసెస్. సో సుప్రీంకోర్టు డెలివర్ చేసినటువంటి ల్యాండ్ మార్క్ కేసెస్ ఏంటి, సో ఏ విధంగా సోషల్ జస్టిస్ని, ఈక్వాలిటీని, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ లాంటి కాన్సెప్ట్స్లో ఒక అద్భుతమైనటువంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ని ఎట్లా వెలువరించింది అనేటువంటి విషయాన్ని కూడా చూద్దాం. అండ్ ఫైనల్లీ టువార్డ్స్ ద జ్యుడిషియల్ రిఫార్మ్స్. ఖచ్చితంగా ఫ్యూచర్ ఆఫ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ని కూడా ఒక హైబ్రిడ్ మోడల్ ప్రపోజ్ చేస్తూ జ్యుడిషియల్ రిఫార్మ్స్ని తీసుకొచ్చే విధంగా సుప్రీంకోర్టు పనిచేయాల్సి ఉంటుంది. దాంతోపాటు రీజనల్ బెంచెస్ అన్నింటినీ కూడా కంబైన్ చేసుకుంటూ టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ ద్వారా, స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ ద్వారా ఒక బెటర్ జస్టిస్ని డెలివర్ చేయాలని చెప్పి మనం ఆశిద్దాం. ఓకేనా. సో ఈ విధంగా బాడీని అంతా కూడా బిల్డ్ చేసుకుందామమ్మా. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సుప్రీంకోర్టు ఎట్లాంటి రోల్ ప్లే చేస్తుంది అనేటువంటి అంశంతో మాటను స్టార్ట్ చేసి సో హౌ ఇట్ ఈస్ అప్హోల్డింగ్ ద జస్టిస్, ఓకే, లిబర్టీస్ యాజ్ వెల్ యాజ్ ఫండమెంటల్ రైట్స్ ఎట్లా కాపాడుకుంటూ వస్తుంది, సో దాని మీద సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ అండ్ ఫైనల్లీ సుప్రీంకోర్టు ఈస్ ద సోల్ ప్రొటెక్టర్ ఆఫ్ ద ఆర్ వాచ్డాగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద, ఫండమెంటల్ రైట్స్ కింద ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, అండ్ ఫైనల్లీ ఖచ్చితంగా సుప్రీంకోర్టు యొక్క డిలేస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా అడ్రస్ చేసుకుంటూ సుప్రీంకోర్టు అయితే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే సో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేటువంటి విషయాన్ని మనం సుప్రీంకోర్టుకి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని పెద్ద మొత్తంలో బ్యాక్లాగ్ కేసు ఉండడం వల్ల సో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సుప్రీంకోర్టు దేనికోసం పనిచేస్తుందంటే టు డెలివర్ ద ఫాస్టర్ జస్టిస్. సో ఎప్పుడైతే జస్టిస్ అనేది ఫాస్ట్గా లేదో ఆటోమేటిక్గా జస్టిస్ డిలే అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఎనార్కీ అనేది ప్రబలుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఓకే ఒక రిఫార్మ్స్ కింద చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో ఫైనల్లీ ఒక పాజిటివ్ వేతో ఓకే అన్ని ఇంపార్టెంట్ ఛాలెంజ్ని అడ్రస్ చేసుకుంటూ సుప్రీంకోర్టుకు ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేసి టాపిక్ని అయితే మనం ముగిద్దాం. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద బేసిక్ అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇంట్రడక్షన్ని, బాడీని, కన్క్లూజన్ని మనం ఎట్లా డిజైన్ చేసుకున్నాం చూసారు కదమ్మా. రైట్. సో అలాంగ్ విత్ ద దిశ ప్రోగ్రామ్ సో మనం కూడా ఒక కాంపరెన్స్ ఎస్ఐ ప్రోగ్రామ్ అయితే సో సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ వారు లాంచ్ చేయడం జరిగిందమ్మా. అండ్ దిస్ ఈస్ ఎ పెయిడ్ కోర్స్. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ మనం 25 ఇంపార్టెంట్ థీమ్స్ ఆఫ్ ఎస్ఐని ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాము. ఓకే, దాంతోపాటు ప్రతి ఒక్క ఎస్ఐకి కూడా కంటెంట్ ఎట్లా జనరేట్ చేయాలి, ఓకే, సో రెడీమేడ్ యానోడోట్స్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్, కోడ్స్ ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫోటర్ పాయింట్స్ని ప్రొవైడ్ చేస్తాం. సో తద్వారా సో ఎఫెక్టివ్ కంటెంట్ అంతా కూడా మనం జనరేట్ చేసుకునే విధంగా సో మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా స్కిల్ఫుల్గా డిజైన్ చేయబడిందమ్మా. అదేవిధంగా బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా మనం ఖచ్చితంగా ఓకే సో ప్రతి ఒక్క అభ్యర్థికి తెలియజేసేలాగా మనం ఇన్ డీటెయిల్గా క్లాస్ సెషన్ అయితే తీసుకుంటాము. అండ్ ఫైనల్లీ సో ప్రతి ఒక్క థీమ్కి కూడా నేను చెప్పాను కదమ్మా, వాల్యూ ఎడిషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో యానోడోట్స్ కానివ్వండి, కోడ్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనం ఈ యొక్క ఎస్ఐ ప్రోగ్రాంలో యాడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో క్లాస్ అనేవి ఆల్రెడీ కమెంట్స్ అవుతున్నాయి. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి 2,499 రూపాయలు మాత్రమే.
సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద కనబడిన నెంబర్కి కాల్ చేయండి ఫర్ ద రిజిస్ట్రేషన్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద కాంప్రహెన్సివ్ ఎస్ఐ ప్రోగ్రామ్ ఫర్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ చూసినట్టయితే సుప్రీంకోర్టు ఇనాగరేషన్ అనేది జస్ట్ 2 రోజుల తర్వాత మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చినటువంటి డేట్లో ఏర్పాటు చేయబడిందమ్మా. సో మనకు తెలుసు కదా, సో అవర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1950 January 26th. దీన్ని మనం రిపబ్లిక్ డే కింద చెప్పుకుంటాము. సో రిపబ్లిక్ డే నుంచి వెంటనే 2 రోజుల తర్వాత అదే జనవరి 28న మనం సుప్రీంకోర్టును అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ట్రాన్స్ఫర్మేటివ్ మూమెంట్ ఆఫ్ ద ఎంటైర్ ఇండియన్ డెమోక్రసీ. సో ఇండియా యొక్క డెమోక్రటిక్ జర్నీలో ఒక మైలురాయి లాగా, ఒక మైల్ స్టోన్ కింద ఈ యొక్క సుప్రీంకోర్టు ఇనాగ్రేషన్ అనేది చరిత్రలో నిలిచిపోయింది. ఓకే, అండ్ ఈ యొక్క సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఇట్స్ ఏ ఎపెక్స్ కోర్ట్. సో మనకి జ్యుడిషియరీలో ఎటువంటి డీసెంట్రలైజేషన్ అనేది లేదమ్మా. ఓకే, సో ఇట్ వాజ్ ఏ ఇంటిగ్రేటెడ్ అండ్ ఆల్సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. అర్థమవుతుందా? సో ఎపెక్స్ కోర్ట్ కింద మనకి సుప్రీంకోర్టు ఉంటుంది. సో అదేవిధంగా స్టేట్ లెవెల్లో మనకి తీసుకున్నట్టయితే సో హై కోర్ట్స్ విల్ బి డెలివరింగ్ జస్టిస్ ఇన్ ద స్టేట్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనేవి మనకి ఇక్కడ అంతా కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో మనకి జ్యుడిషియరీ అంతా కూడా ఉంది. అదేవిధంగా జ్యుడిషియరీ కూడా మనకి ఇండిపెండెంట్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎయిదర్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఆర్ ఎనీ లెజిస్లేటివ్ బాడీస్. అంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ బాడీకి ఇక్కడ మనకి డిపెండెన్సీ ఉన్నప్పటికీ బట్ జ్యుడిషియరీ వాజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ అండ్ అవుట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ యాజ్ వెల్ యాజ్ ద లెజిస్లేటివ్ బాడీస్ అనమాట. ఓకే, సో ఇనీషియల్గా ఇక ఎపెక్స్ కోర్ట్ అనేది సో ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఇన్ ద పార్లమెంట్ బిల్డింగ్లో ఉండేది. లేటర్ ఆన్ సుప్రీంకోర్టుని సపరేట్గా మూవ్ చేసుకుంటూ సో ఒక కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. సో అప్పటి నుంచి సపరేట్గా మనకి సుప్రీంకోర్టు అనేది వేరే బిల్డింగ్ అనేది ఏర్పరచుకున్నాము. సో దీని ద్వారా ఒక లొకేషన్ని అదేవిధంగా ఒక పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీని మన సుప్రీంకోర్టు ఆవరణం అంతా కూడా ప్రతిబింబించేలా మనం చూస్తాము. దాంతోపాటు సుప్రీంకోర్టు యొక్క రోల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ రోల్ ఆఫ్ వాచ్ డాగ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద దీన్ని చెప్తాము. ఓకే, సో ఇక సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ద సోల్ ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో సింబల్ ఆఫ్ లేడీ జస్టిస్ విత్ ఏ బ్లైండ్ ఫోల్డెడ్ టు ఎన్షూర్ ద ఇంపార్షియాలిటీ. సో ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందమ్మా, సో న్యాయదేవతకి కళ్ళకు గంతలు కట్టంటే సో న్యాయదేవత ఎవరిని చూడదు. ఓకే, అంటే రిచ్ పీపుల్ లేరు, పూర్ పీపుల్ లేరు, అందరూ కూడా ఆవిడికి సమానమే అనేటువంటి విషయంతో ఆవిడ కళ్ళకు గంతలు కట్టుకోవడం వల్ల దేనికి రిఫ్లెక్ట్ అవుతుందమ్మా, ఇట్ ఈస్ ఎస్పెషలీ రిఫ్లెక్టింగ్ ద ఇంపార్షియాలిటీ ఆఫ్ ద జస్టిస్ ఇన్ దిస్ ఏరియా. ఓకే, సో అదేవిధంగా ఇట్ ఈస్ ఆల్సో విల్డింగ్ ఎ స్వర్డ్ టు ఎన్ఫోర్స్ ద డెసిషన్స్. ఓకే, కత్తి కూడా పట్టుకొని ఉంటుంది. సో దీని ద్వారా తన డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో సో కఠినంగా అమలు చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ సింబల్ కింద కూడా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇన్ ద స్కేల్స్ టు అప్హోల్డ్ ద జస్టిస్. ఓకే, ఇంకో చేతిలో మనకి త్రాస్ అనేది కనబడుతుంది కాబట్టి సో ఈ యొక్క త్రాస్లో మనకి ఎట్లాంటి డెఫినేషన్ కనబడుతుందమ్మా, సో దిస్ ఈజ్ ఎస్పెషల్లీ మెంట్ ఫర్ టు అప్హోల్డ్ ద జస్టిస్ ఇన్ ఇండియా. ఓకే, సో ఈ విధంగా మనకి సో దాని యొక్క ప్రతిబింబం యొక్క అర్థాల కింద మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నౌ లెట్ us మూవ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. ఒకసారి బాడీని ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. సో లెట్ us టాక్ అబౌట్ ద లెగసీ ఆఫ్ జస్టిస్ అండ్ ఇవల్యూషన్. సో ఈ యొక్క సుప్రీంకోర్టు జర్నీ అనేది సో ఎస్పెషల్లీ ఇట్స్ నాట్ బిగిన్ ఫ్రమ్ 1950 ఇట్ సెల్ఫ్. సో ఇండియాలో జ్యుడిషియరీ అనేది మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా మనకి రావడం అయితే జరిగింది. అండ్ ఇనిషియల్లీ దిస్ సుప్రీం కోర్ట్ వాజ్ established with the regulating act in the Calcutta. Okay, so later on over the years the jurisdiction of the Supreme Court was expanded and right now 1950 కల్లా మనకి సో మోడర్న్ సుప్రీం కోర్ట్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో అప్పటి నుంచి కూడా ఎస్పెషలీ ద ల్యాండ్ మార్క్ కోర్ట్ హిస్టరీ అంతా కూడా మనకి ఇవాల్వ్ అయింది. సో దీని తర్వాత సుప్రీం కోర్టులో మనకి కొలీజియం సిస్టమ్ అనేది మనం డెవలప్ చేసుకున్నాము. వీటి ద్వారా సో సుప్రీంకోర్టు జడ్జెస్ని కానివ్వండి లేదా హైకోర్టు జడ్జెస్ని మనం ఓకే సో ఏ విధంగా ఎన్నుకుంటున్నామో అపాయింట్ చేసుకుంటున్నామో మనం చూసాము. ఓకే, అండ్ ఆల్సో దిస్ సుప్రీంకోర్టు సిస్టమ్ ఆల్సో హ్యాస్ బీన్ షేప్డ్ బై హ్యూజ్ అమౌంట్ ఆఫ్ జడ్జ్మెంట్స్. ఓకే, సో చాలా జడ్జ్మెంట్స్ అనేవి రావడం జరిగిందమ్మా. సో ఫస్ట్ జడ్జెస్ కేసు కానివ్వండి, సెకండ్ జడ్జెస్ కేసు కానివ్వండి, థర్డ్ జడ్జెస్ కేసు ద్వారా ఈ కొలీజియంలో మనకి జ్యుడిషియల్ అపాయింట్స్ మీద చాలా వరకు రిఫైన్మెంట్ అనేది జరిగింది. సో ద థర్డ్ జడ్జెస్ కేసులో మనం చూసినట్టయితే జడ్జిలు జడ్జెస్ని అపాయింట్ చేసుకునేటువంటి విధానాన్ని
కొలీజియం సిస్టమ్ని వీళ్ళు ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. సో దీని ద్వారా సో ఒక జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, ఎస్పెషల్లీ ఎగ్జిక్యూటివ్ ఫ్రీ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సో ఇండియాలో మనకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది కాబట్టి సో ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏమవుతుందమ్మా, సో జస్టిస్ అనేది వేగ్గా మారిపోతుంది, జస్టిస్ అనేది డైల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో ఎగ్జిక్యూటివ్ యొక్క పాత్ర ఉండకూడదని చెప్పి థర్డ్ జడ్జెస్ కేసు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా. సో దీని తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టు పవర్స్ అన్ని కూడా ఎస్పెషల్లీ రిగార్డింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్ వైపు వెళ్ళాయి. సో మోస్ట్లీ సేఫ్ గార్డింగ్ ద ఫండమెంటల్ రైట్స్ కింద సో సుప్రీంకోర్టు అనేది ఒక వాచ్ డాగ్ కింద, కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద పనిచేయడం జరిగింది. సో దీని ద్వారా ఇండియాలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేసేటువంటి హక్కుని సుప్రీంకోర్టు కలిగి ఉంది. అండ్ ఆల్సో సుప్రీంకోర్టు కేమ్ విత్ ఏ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ రిగార్డింగ్ ద కేశవానంద భారతి కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో దీని ద్వారా కొత్తగా బేసిక్ స్ట్రక్చర్ డాక్టరైన్ వాళ్ళు ఇంబైబ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మేనకా గాంధీ కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనం చూసుకున్నట్టయితే సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని కూడా వాళ్ళు కొత్తగా ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. దీని ద్వారా సో ఇండియాలో ఉన్నటువంటి సోషియో లీగల్ ల్యాండ్స్కేప్ అందరినీ కూడా మార్చేటువంటి ప్రయత్నం అయితే ఈ కేసెస్ ద్వారా, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ద్వారా వాళ్ళు చేయడం అయితే జరిగిందమ్మా. ఓకేనా. సో ఈ విధంగా లెగసీ ఆఫ్ జస్టిస్ అంతా కూడా ఎట్లా ఉంది, సో ఎట్లా సుప్రీంకోర్టు ఇవాల్వ్ అయింది, తన పక్క పవర్స్ని ఏ విధంగా పెంచుకుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. దాంతోపాటు రీసెంట్గా జ్యుడిషియల్ యాక్టివిజం అనేటువంటి కాన్సెప్ట్ మీద కూడా సుప్రీంకోర్టు ముందుకు వెళ్తుంది. దాంతోపాటు సో సుమోటో అనేటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా సుమోటో అనేటువంటి, అంటే సో సొంతంగా తన యొక్క నిర్ణయం ద్వారా కేసును టేకప్ చేసేటువంటి అధికారాన్ని కూడా సుప్రీంకోర్టు తీసుకురావడం జరిగిందనమాట. ఓకే. సో ఇట్లాంటివన్నింటినీ కూడా కొత్త లెగసీస్ ఆఫ్ జస్టిస్ అన్నింటినీ కూడా ఏర్పరచుకుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఛాలెంజెస్ అండ్ క్రిటిసిజమ్స్ ఫేస్డ్ బై ద జ్యుడిషియరీ ఇన్ ఇండియా. ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ఏంటో మనం చూద్దాము. సో డిస్పైట్స్ ఇట్స్ అచీవ్మెంట్స్ ఫ్రమ్ ద సుప్రీంకోర్టు ఈజ్ ఆల్సో ఫేసింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఆల్మోస్ట్ ఆల్ మనకి మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద బ్యాక్లాగ్ కేసెస్ అనేవి కనబడతాయి. సో బ్యాక్లాగ్ కేసెస్ ఈజ్ ద మేజర్ ఛాలెంజ్ దట్ వాస్ ఫేసింగ్ బై ద సుప్రీంకోర్టు రైట్ నౌ. సో అందుకని తరచుగా జ్యుడిషియల్ రిఫార్మ్స్ అవసరము. ఓకే, జ్యుడిషియరీని ఎక్స్పాండ్ చేయండి, ఇంటర్మీడియట్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయండి, దాంతోపాటు సో ఎస్పెషల్లీ రీజనల్ లెవెల్లో సుప్రీం కోర్ట్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి సో తరచుగా మనకి ఇక్కడ ఎక్స్పర్ట్ కమిటీస్ చెప్తున్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇట్లాంటి ఎక్స్పాన్షన్ అయితే చేయలేదు. ద డిలే ఈజ్ ఎస్పెషల్లీ అండర్మైనింగ్ ద డెలివరీ ఆఫ్ టైమ్లీ జస్టిస్. ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, ఎప్పుడైతే మనకి జస్టిస్ అనేది డిలే అవుతుందో ఆటోమేటిక్గా జస్టిస్ అనేది డిలే అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి సో మన యొక్క తెలుగు అయినటువంటి ఎన్వి రమణ గారు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. సో ఏవైతే మనకి పెండెన్సీ అనేది ఉన్నాయో సో వాటిని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం తగ్గించుకునేటువంటి విధంగా సుప్రీంకోర్టు పనిచేయాల్సి ఉంటుంది. దీని ద్వారా పబ్లిక్ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసే విధంగా జ్యుడిషియరీ పనిచేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని సో ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మేజర్ ఛాలెంజ్ కింద మనం కొలీజియం సిస్టమ్ చెప్తాము. సో కొలీజియం సిస్టమ్ వాజ్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ ల్యాక్ ఆఫ్ ఒపేసిటీ. సో ఒపేసిటీ ఇక్కడ అంటే సో ఎవరిని ఎన్నుకుంటున్నారు, వాళ్ళ యొక్క క్రైటీరియా ఏంటి, అకౌంటబిలిటీగా ఉంటున్నారా, ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నారా అనేటువంటి విషయాల్లో కొలీజియం సిస్టమ్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయింది అని చెప్పి ఇక్కడ మనకు తరచుగా వినబడుతున్నటువంటి మాట. సో క్రిటిక్స్ ఆల్సో సేయింగ్ దట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. దాంతోపాటు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ యొక్క ఆబ్జెక్టివిటీని కూడా మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ రీసెంట్గా మనకి ఎన్డీఏ గవర్నమెంట్ ఎంజాక్ అనేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. బట్ 2015 జడ్జెస్ కేసు ద్వారా, అంటే 4 జడ్జెస్ కేసు ద్వారా ఈ యొక్క ఎంజాక్ని నల్ అండ్ వాయిడ్ చేయడం జరిగిందమ్మా. సో తద్వారా మళ్ళీ కొలీజియం సిస్టమ్కి అడుగులు వేసినటువంటి ప్రయత్నం అయితే సుప్రీంకోర్టు చేసింది. సో దట్ వాస్ లెడ్ టు లాట్ ఆఫ్ కాంట్రవర్సీ బిట్వీన్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద సుప్రీంకోర్టు ఆల్సో. ఓకే. సో గవర్నమెంట్ యొక్క ఎంజాక్ని కూడా వీళ్ళు సపోర్ట్ చేయలేదు, అదేవిధంగా కొలీజియం సిస్టమ్ని గవర్నమెంట్ అయితే ఇక్కడ ఎంకరేజ్ చేయడం లేదు. ఓకే. సో రెండింటికి మధ్య అల్ట్రా వైర్స్ అనేవి ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద యాక్సెసిబిలిటీ విషయానికి వచ్చినట్టయితే సో యాక్సెసిబిలిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ క్రిటికల్ ఇష్యూ. సో కోర్ట్స్ ఎక్కడ మనకి చూసినట్టయితే ఎక్కడో ఢిల్లీలో మనకి సుప్రీంకోర్టు అనేది ఉందమ్మా. సో ఢిల్లీ వెళ్ళడానికి ఎస్పెషల్లీ సదర్న్ స్టేట్స్ కానివ్వండి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానివ్వండి, లేదా గుజరాత్ నుంచి కానివ్వండి మనకి చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఎవరైతే లిటిగెంట్స్ ఉంటారో దే వేర్ పోజింగ్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ ఇన్ ఫైండింగ్ ద ఢిల్లీ. సో రిమోట్ ఏరియాస్ నుంచి ఢిల్లీకి రావడం అనేది ఒక ప్రయాస్గా మారిపోయింది. సో ఇక జోగ్రఫికల్ బయాస్నెస్ని ఇక్కడ అండర్ స్కోర్ చేస్తూ
కొత్తగా రీజనల్ బెంచెస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి వాదన కూడా ఉంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో మోర్ యాక్సెసిబిలిటీ అనేది లభిస్తుంది. దీని ద్వారా జస్టిస్ అనేది ఫాస్టర్గా డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, దాంతోపాటు ఎవరైతే రిమోట్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఎఫెక్టివ్గా ఇక్కడ జస్టిస్ అనేది ఈజీగా డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, వితౌట్ హ్యావింగ్ మచ్ ఎఫర్ట్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఇన్ ద జస్టిస్ డెలివరీ. ఖచ్చితంగా సుప్రీంకోర్టు అనేది సో ఈ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఒక రెస్పాన్స్తో తీసుకొని సో ఏం చేయాలమ్మా, ఇట్ హ్యాస్ టు ఎంబ్రేస్ ద టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. ఖచ్చితంగా సో ప్రస్తుతం మనం 21st సెంచరీలో ఉన్నాము, వీఆర్ ఇన్ ద డిజిటల్ వరల్డ్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వైపు చూడాల్సి ఉంటుంది. సో ఈ కోడ్స్ అనేటువంటి మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ద్వారా ఒక బ్రాడర్ అమౌంట్ ఆఫ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ని సుప్రీంకోర్టు తీసుకురావడం జరిగింది. దీని ద్వారా జస్టిస్ సిస్టమ్ని మోర్ యాక్సెసిబుల్ గాను ఎఫిషియెంట్ గాను మార్చేటువంటి ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. దాంతోపాటు సో కేస్ ఫైలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఫైలింగ్ సిస్టమ్ ద్వారా మనం ఇంక్రీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు వర్చువల్ హీరింగ్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీగల్ రీసెర్చ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సూపేస్ అంటాము. సో దీని ద్వారా కోర్టు యొక్క కన్వీనియన్స్ పెంచుకోవడంతో పాటు సో లిటిగెంట్స్ యొక్క బర్డెన్ని తగ్గించేటువంటి అవకాశం కూడా మనకి ఏర్పడుతుంది. ఓకేనా. సో అదేవిధంగా కొత్తగా మనకి సువాస్ అనేటువంటి మెషిన్ ట్రాన్స్లేషన్ టూల్ని కూడా మనకి లీగల్ డాక్యుమెంట్స్ కోసం ఏర్పరిచారు. సో దీని ద్వారా మనకి ఏమవుతుందమ్మా, యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ద లిటిగెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా డైవర్స్ లింగ్విస్టిక్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి రావడం జరుగుతుంది. సో దీని ద్వారా జ్యుడిషియల్ ప్రాసెస్లో మనం తీసుకున్నట్టయితే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి క్వైట్ ఛాలెంజింగ్ టాస్క్ కింద ఏర్పడుతుంది. బట్ వీళ్ళందరి యొక్క లాంగ్వేజ్ ప్రాబ్లం, లాంగ్వేజ్ బ్యారియర్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఈ యొక్క సువార్ మిషన్ ట్రాన్స్లేషన్ టూల్ని కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సో దీని ద్వారా ఈజీగా ఏ లాంగ్వేజ్లో ఉన్నా కూడా వాటిని ట్రాన్స్లేట్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో దీస్ ఇనిషియేటివ్స్ ఆర్ ఎస్పెషల్లీ హైలైటింగ్ ద కోర్ట్స్ కమిట్మెంట్ టువర్డ్స్ ద టెక్నాలజీ. ఖచ్చితంగా టెక్నాలజీని లెవరేజ్ చేసుకుంటూ సో ఎక్కడైతే మనకి గ్యాప్స్ ఉన్నాయో, లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని బ్రిడ్జ్ చేసుకుంటూ జ్యుడిషియల్ ప్రొడక్టివిటీని అయితే పెంచుకునే విధంగా ఈ యొక్క టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో దెర్ షుడ్ బి డిబేట్ ఆన్ ద రీజనల్ బెంచెస్. ఖచ్చితంగా రీజనల్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనేది సో తరచుగా ఉన్నటువంటి డిబేట్ కింద మనం చెప్పొచ్చు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ప్రపోజల్ రిగార్డింగ్ ద రీజనల్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ స్పార్క్డ్ ద డిబేట్ ఇన్ ఇండియా. ఓకే, సో ఎవరైతే ప్రొపనెంట్స్ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా సో జోగ్రఫికల్ బ్యారియర్ బయాస్నెస్ని మనం దాటాలంటే, ఓకే దాన్ని రెడ్యూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు బెంచెస్ అనేవి ఎస్పెషల్లీ సో సౌత్లో ఒక బెంచ్ ఉండాలి. ఓకే, అదేవిధంగా వెస్ట్రన్ ఇండియాలో బెంచ్ ఉండాలి, అదేవిధంగా నార్త్ ఈస్ట్ ఇండియాలో ఒక బెంచ్ ఉండాలి అనేటువంటి సో వాదన అయితే రావడం జరుగుతుంది. దీని ద్వారా జస్టిస్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఈజీగా యాక్సెస్ చేసుకునేటువంటి వెసులుబాటు మనకు కలుగుతుంది. దాంతోపాటు కేసుల యొక్క ఓవర్లోడ్ అనేది కూడా కొంతమేరకు తగ్గేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి సో చాలామంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అండ్ దీంతో పాటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆల్సో కీప్ ఆన్ రికమెండెడ్ టు ఎస్టాబ్లిష్ దీస్ కైండ్ ఆఫ్ బెంచెస్. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో డీసెంట్రలైజేషన్ టెండెన్సీ అనేది మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో రైట్ నౌ ద ఎంటైర్ సుప్రీం కోర్ట్ వాజ్ రన్నింగ్ ఆన్ ద ఢిల్లీలో మాత్రమే సుప్రీం కోర్ట్ రన్ అవుతుంది. ఒక సెంట్రలైజ్ టెండెన్సీ ద్వారా ఈ యొక్క కోర్ట్ అనేది రన్ అవుతుంది. దీన్ని డీసెంట్రలైజేషన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా మనకి ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. దాంతోపాటు క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో సో దీనివల్ల పొటెన్షియల్ పిట్ఫాల్స్ ఉంటాయి. ఓకే, దీనివల్ల ఏమవుతుందమ్మా, సో కాన్ఫ్లిక్టింగ్ ద ప్రెసిడెంట్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. సుప్రీంకోర్టు అథారిటీ అనేది డైల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదన కూడా లేకపోలేదు. సో అందుకే సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా న్యాయ నిర్ణేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఓకే, సో ఓవరాల్గా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్. ఖచ్చితంగా ఒకవేళ ఈ పద్ధతి కాకపోయినప్పటికీ కూడా ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆలోచించాలి. దాంతోపాటు హైకోర్టు యొక్క కెపాసిటీని మనం పెంచినట్టయితే సో ఇక రీజనల్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు యొక్క ఛాలెంజెస్ అన్నింటినీ కూడా చాలా మేరకు మనం అడ్రస్ చేయొచ్చు. దానికోసం టెక్నాలజీని మనం లెవరేజ్ చేసుకుంటూ వర్చువల్ హీరింగ్స్ కూడా పెంచుకున్నట్టయితే సో బర్డెన్ అన్నింటినీ కూడా మనం కొంత మేరకు ఓకే అడ్రస్ చేసినటువంటి అవకాశం కూడా మనకి ఏర్పడుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద ల్యాండ్ మార్క్ కేసెస్. సో మనకి సుప్రీంకోర్టు ఏం చేస్తుందమ్మా, ఇట్ ఈస్ యాక్చువల్లీ గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. తన యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారా ఓకే ఇండియాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూనే రావడం జరిగింది. సో ఇనిషియల్లీ ఫ్రమ్ 1951 కేసెస్ నుంచి, శాంకరీ ప్రసాద్ కేసు నుంచి ఓకే సో ప్రస్తుతం ఉన్నటువంటి కేసెస్ వరకు కూడా మనం చూసినట్టయితే సో సుప్రీంకోర్టు కమ్ విత్ ఏ సో మెనీ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్తో రావడం జరిగింది. సో దీని ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఎథోస్ని అంటే ఇండియన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ఇంకొంచెం ఫర్దర్గా ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ మనకి విశాఖ గైడ్లైన్స్ కేసు ఏదైతే ఉందో 1997 కేసు. సో దీని ద్వారా
వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ మీద కొత్తగా లాస్ని రూపొందించమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాంతోపాటు డీక్రిమినేషన్ ఆఫ్ సెక్షన్ 377 అంటే ఏంటమ్మా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ సంబంధించినటువంటి సో ఏదైతే సెక్షన్ ఉందో దాన్ని డీక్రిమినలైజ్ చేయండి అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి నవతేజ్ సింగ్ జోహార్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. దీని ద్వారా ఒక గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కింద సుప్రీంకోర్టు పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఏవైతే కేసెస్ ఉన్నాయో సో కేసెస్ యొక్క అండర్ స్కోర్ కాకుండా సో కోర్టు ఖచ్చితంగా ప్రోయాక్టివ్ రోల్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందమ్మా, సోషల్ జస్టిస్ని, ఈక్వాలిటీని ఇక్కడ మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు ఎక్కడైతే గ్యాప్స్ మెయింటైన్ చేస్తున్నారో సో అందులో జ్యుడిషియల్ యాక్టివిజంని, ఓవర్ స్టెప్పింగ్ని తీసుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. సో దీని ద్వారా మనకి ఎస్పెషల్లీ ఎన్వైరన్మెంటల్ కేసెస్లో కానివ్వండి, ఎంసీ మెహతా సిరీస్లో కానివ్వండి, ఇట్లాంటి కమిట్మెంట్ అంతా కూడా సుప్రీంకోర్టు నుంచి మనకి ఉండడం జరిగింది. ఓకే, సో దీని ద్వారా మనకు ఓవరాల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం సాధించుకోవడం అయితే జరిగిందమ్మా. దాంతోపాటు ఈ యొక్క ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఏదైతే ఉందో సో దాన్ని కూడా మనం తీసుకురావడం అయితే జరిగింది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ మీనింగ్ తెలుసు కదమ్మా. సో వన్ సైడ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి, రెండో సైడ్ ఎన్వైరన్మెంటల్ని కూడా మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఎవరైతే జనరేషన్స్ ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తూ ఓకే ఈక్విటీని మెయింటైన్ చేస్తూ అందరినీ కూడా ఈ యొక్క రీసోర్సెస్లో భాగస్వాములుగా కూడా మనం చేయాల్సి ఉంటుంది అనేటువంటిదే ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటాం. అండ్ ఫైనల్లీ టువర్డ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్, ఖచ్చితంగా ఈ యొక్క జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటినన్నింటినీ కూడా మనం ప్రాస్పెక్టివ్గా ముందుకు తీసుకోవాలి. సో సుప్రీంకోర్టు యాక్చువల్లీ ఎంటర్స్ ఇన్ టు ద 75 ఇయర్, దాదాపుగా ఇప్పటికొచ్చి సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ అయ్యి 1950లో ఎస్టాబ్లిష్ అయింది కదమ్మా. ఇప్పటి వరకు దాదాపుగా 75 ఇయర్స్ని కంప్లీట్ చేసుకుంది. ఈ తరుణంలో ఓకే సుప్రీంకోర్టు పాత్వ ఎట్లా ఉండాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు యొక్క స్ట్రక్చర్ అనేది మారాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫంక్షనాలిటీని కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా ఆల్ పీపుల్ ఆర్ ఎస్పెషల్లీ డిమాండింగ్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాంప్రహెన్సివ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్. ఓకే, జ్యుడిషియల్ రిఫార్మ్స్ని తరచుగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఓకే, సో ఓవరాల్గా మనం ఏం చేయాలమ్మా, ఇక్కడ హైబ్రిడ్ అప్రోచ్ అనేటువంటిది సుప్రీంకోర్టు ఇక్కడ అమలు చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ రీజనల్ బెంచెస్ని మనం కంబైన్ చేస్తూ సో వాటికి కొంచెం పెద్దపేట వేసినట్టయితే ఈ కేసు బర్డెన్ అంతా కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. సో పెండింగ్ ఆఫ్ కేసెస్ అనేది సుప్రీంకోర్టుకి మేజర్ ఛాలెంజ్గా ఎన్నో ఏళ్ల నుంచి అయితే ఉంటుంది. ఆ బర్డెన్ని కొంతమేర తగ్గించుకునేటువంటి అవకాశం కూడా సుప్రీంకోర్టు పరిశీలించాల్సి ఉంటుంది. ఓకే, వితౌట్ డైల్యూటింగ్ ద అథారిటీ ఆఫ్ సుప్రీంకోర్టు. అండ్ ఓవరాల్గా మనం చూసినట్టయితే టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ కానివ్వండి, ఓకే అదేవిధంగా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో డెసిషన్ మేకింగ్లో వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసుకుంటూ ఓవరాల్గా మనం డెసిషన్ మేకింగ్ అథారిటీలో అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా ఈక్విటబుల్ ప్రాసెస్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తద్వారా ఒక బ్యాలెన్స్డ్ సొల్యూషన్ అయితే సుప్రీంకోర్టు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత జ్యుడిషియరీ మీద ఉంది. సో ఓవరాల్గా ఛాలెంజ్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఫేస్ చేసుకుంటూ జ్యుడిషియరీ అనేది ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు రీజనల్ బెంచెస్ ఎక్కడైనా మనకు పెట్టాలనుకుంటే సో ఆ ప్రాంతంలో మనకి పైలట్ ప్రోగ్రామ్ ద్వారా ఒక కేస్ స్టడీని స్టడీ చేస్తూ సో ఒక ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్సైట్స్ అంటే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఏ విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా అనేటువంటి విషయాన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, పాజిటివ్గా ఉందా లేదా నెగిటివ్గా ఉందా, ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే మనం చేయొచ్చు ఓకే అనేటువంటి విషయం మీద కూడా మనం ఆలోచించాలి. సో దీని ద్వారా ఒక నేషనల్ వైడ్ ఇంప్లిమెంటేషన్ని పైలట్ ప్రాజెక్ట్ ద్వారా స్టార్ట్ చేస్తూ ఇఫ్ సక్సెస్ అయిందనుకోండి ఓవరాల్గా ఇండియా వైడ్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎటువంటి తప్పు అయితే లేదమ్మా. ఓకేనా, బట్ ఇవన్నీ కూడా చేసినప్పటికీ సుప్రీంకోర్టు యొక్క జస్టిస్ కానివ్వండి ఓకే అథారిటీ పవర్ కానివ్వండి డైల్యూట్ కాకుండా సో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉన్నటువంటి అవసరం ఎంతైనా ఉంది. అండ్ లేటర్ ఆన్ సో వీ హ్యావ్ టు ఎంగేజ్ విత్ ద స్టేక్ హోల్డర్స్, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఓకే వాళ్ళతో పాటు లీగల్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, జడ్జెస్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి. ఓకే, సో పబ్లిక్ ఒపీనియన్ అనేది వెరీ వెరీ క్రూషియల్ ఎలిమెంట్ కింద ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. సో ఒక ఎఫెక్టివ్ అండ్ ఇంక్లూజివ్ పబ్లిక్ ప్రాసెస్ ద్వారా ఓకే మనం ఏం చేయొచ్చమ్మా, రిఫార్మ్స్ని మనం తీసుకురావచ్చు. రిఫార్మ్స్ అనేవి కూడా ఎట్లా ఉండాలి, సో దే షుడ్ బి ఇంక్లూజివ్, అందరి యొక్క స్టేక్ హోల్డర్ అప్రోచ్ ద్వారా డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎఫెక్టివ్గా మనం తీసుకువెళ్ళినట్టయితే సో ఇక ఎంగేజ్మెంట్ ద్వారా ఏమవుతుందమ్మా, సో అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం అయితే లభిస్తుంది. ఓకే, సో సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా జ్యుడిషియల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి దక్కుతుంది. అర్థమైందా? సో ఇదంతా కూడా ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఖచ్చితంగా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అవుతుందమ్మా. బట్ స్టిల్ జ్యుడిషియరీ హ్యాస్ టు వర్క్ ఫర్ ఇట్, ఖచ్చితంగా దాని మీద వర్క్ చేయాల్సినటువంటి అవసరం సుప్రీంకోర్టు కూడా ఉంది.
ఓకే, సో ఈ విధంగా కోర్ట్స్ యొక్క లెజిటిమసీని, అథారిటీని కూడా మనం స్ట్రెంగ్తన్ చేసేటువంటి అవకాశం ఈ యొక్క రిఫార్మ్స్ ద్వారా మనకి ఏర్పడుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే, సో ఫైనల్గా సో సుప్రీంకోర్టు ఏర్పడి దాదాపు ఈ రోజుకి 75 ఏళ్ళు అయినప్పటికీ బట్ దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద సుప్రీంకోర్ట్. ఓకే, బట్ అవన్నీ కూడా దాటుకుంటూ సుప్రీంకోర్టు అనేది ఒక దేశాన్ని షేప్ చేసేటువంటి అద్భుతమైనటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ కింద వర్క్ చేస్తుంది. సో దాంతోపాటు దేశంలో ఉన్నటువంటి లీగల్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ప్రజలందరికీ కూడా ఒక సేఫ్ గార్డ్ కింద, వాచ్ డాగ్ కింద పనిచేసినటువంటి వైనాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ కస్టోడియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. సో ప్రజలందరికీ కూడా ప్రాథమికంగా హక్కులన్నీ అందే విధంగా సుప్రీంకోర్టు పనిచేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ ఎరాలో ఎవరైతే మనం ఉన్నామో, సో ఈ యొక్క ఎరాలో మనకి ఎక్కువగా కాంప్లెక్సిటీస్ అని మనం చూస్తున్నాము. ఓకే, అవుట్డేటెడ్ పాలసీస్ అన్నింటినీ కూడా మనం పక్కన పెట్టేసి టెక్నాలజీ డ్రివెన్ బేస్డ్ సొల్యూషన్స్ వైపు ఆలోచించాల్సి ఉంటుంది. దానికోసం సుప్రీంకోర్టుని మనం ఫర్దర్గా ఎక్స్పాండ్ చేసినా పర్లేదు. ఓకే, రీజనల్ బెంచెస్ వైపు చూసినటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అదేవిధంగా సో ఏవైతే పెండింగ్ కేసు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా సత్వరంగా పరిష్కరించేటువంటి అవకాశం కూడా సుప్రీంకోర్టు ఆలోచించాల్సి ఉంటుంది. సో మోడర్న్ డే ఎరాలో ఉన్నటువంటి కాంప్లెక్సిటీస్ అన్నింటినీ కూడా చెప్తూ సో జస్టిస్ ఆర్ఎం లోధా ఏం చెప్పారంటే, సో ద కోర్ట్ మస్ట్ నాట్ సీన్ ఓన్లీ యాజ్ అ డిస్పెన్సర్ ఆఫ్ జస్టిస్. ఓకే, కోర్ట్స్ అనేవి జస్టిస్ డెలివరీ చేసేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలుగా మాత్రమే కాకుండా సో ప్రొటెక్టర్ ఆఫ్ లిబర్టీ అంటే ఏంటమ్మా, మనకున్నటువంటి లిబర్టీస్ ఏవైతే ఉన్నాయో, హక్కులు ఏవైతే ఉన్నాయో సో వాటినన్నింటినీ కూడా కాపాడే విధంగా కోర్టు అనేది పనిచేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా ఈ యొక్క జర్నీలో సుప్రీంకోర్టు యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉందో సో వాల్యూస్ని హోల్డ్ చేయడం కానివ్వండి, జస్టిస్ని డెలివరీ చేయడం కానివ్వండి, ఓకే అదేవిధంగా లిబర్టీస్ని, ఫండమెంటల్ రైట్స్ని కాపాడుకునేటువంటి రోల్ కానివ్వండి, ఇవన్నీ కూడా తరచుగా సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా చేసినట్టయితే ఏమవుతుందమ్మా, ద కోర్ట్ రిమైన్స్ ద బీకన్ ఆఫ్ జస్టిస్. ఖచ్చితంగా కోర్టు అనేది ఒక సింబల్ ఆఫ్ జస్టిస్ కింద, ఈక్వాలిటీ కింద, రూల్ ఆఫ్ లా కింద వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్ళినట్టయితే వీ ఆల్ నో దట్ ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. సో ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీని మనం కాపాడుకోవాలంటే జ్యుడిషియరీని మనం ఇంటాక్ట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జ్యుడిషియరీని ఇండిపెండెంట్గా ఉంచేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. ఓకే, సో ఫర్ దట్ సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉండే విధంగా ప్రజలందరూ కూడా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి తరుణం అయితే ఆసన్నమైందమ్మా. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద కన్క్లూజన్ రైట్ నౌ. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్. సో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. ఓకేనా, అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క దిశ అనేటువంటి ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండమ్మా. బికాస్ సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎఫెక్టివ్ టెస్ట్ సిరీస్ అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ యూ ఫర్ ద ఫ్రీ. సో ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి. సో మన ప్రోగ్రాంలో జరుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో ఓవరాల్ సిలబస్ అంతా కూడా మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేద్దాము. ఓకే, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఒక బెస్ట్ టెస్ట్ సిరీస్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ వారు చేస్తారు. ఓకేనా, దాంతోపాటు సో వీడియోకి మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాము. వీఆర్ పుట్టింగ్ ఆల్ ద ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము రెగ్యులర్గా. ఓకే, సో వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయండి. సో దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, సో ప్లీజ్ గివ్ ఏ లైక్ టు ద వీడియో. ఏదైతే వీడియో ఉందో దానికి లైక్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, కో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. తద్వారా రీచ్ అనేది మ్యాక్సిమైజ్ చేయండి. ఓకే, ఓవరాల్గా మన ఛానల్ ఏదైతే ఉందో సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ ఛానల్ టెలిగ్రామ్లోను అదేవిధంగా యూట్యూబ్లోను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడే సెషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో రేపటి క్లాస్లో మీరు అడిగేటువంటి ప్రయత్నం చేయండి. So thank you for everyone who listen me patiently. Tomorrow will come with another important topic in the Disha program. Okay, have a great day.